మన జీవితంలో బాధ కలిగినప్పుడు మనం ఎలాగ స్పందిస్తాం? నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనొచ్చు, ఆ పోయి బాధల గురించి ఎందుకు చెప్తారులే బ్రదర్. మనం సాధారణంగా పాటలు ఎప్పుడు పాడతామంటే సంతోషంగా ఉన్నప్పుడు పాడతాం. దుఃఖంగా ఉన్నప్పుడు సాధారణంగా పాటలు రావు. ఏదో మరీ దుఃఖంగా దావీదు అంత ఆత్మీయులైతేనే పాడతారు, యెహోవా నేను మిక్కిలి బాధలో ఉన్నాను, నన్ను విడిపించవా. ఇంక మనలాంటి మన టైప్ అంతా ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు ఆదివారం ఓ యేసు నీ ప్రేమ అనే పాట వస్తుంది. అన్నీ కష్టంగా ఉన్నప్పుడైతే ఇంకా పాటలన్నీ మోగబోద్ది, కరెంటు పోద్ది, మైక్ పని చేయకుండా అవుతుంది, స్విచ్ ఆన్లో పెట్టినా కూడా ఇది ఆఫ్ అయిపోతుంటుంది, ఇంకా పాటలు పాడటానికి ఏం రాదు. ఇది మీలో కొంతమందికి వాగ్దానం కూడా వచ్చింటుంది, యెహోవా నిన్ను కరుణించును గాక, ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపచేయును గాక, ఆయన నీ మీద ఉదయించి నీకు సమాధానం కలుగజేయును గాక అనే మాటలు సియోనుకు సంబంధించిన ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు కీర్తనలను ఆధారం చేసుకునే మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. కీర్తన గ్రంథం నుండి అటు ఇటు బయటికి వెళ్ళటానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే అసలు సియోన్ అనేది చాలా పెద్ద పదము, అదొక విషయము. కనుక బైబిల్లో రాయబడిన సియోనుకు సంబంధించిన రెఫరెన్స్లన్నీ మనం చూడడం సమయ అద్దుబాటును బట్టి వల్ల పడదు. అందుకనే కీర్తనలు గ్రంథం మీద మాత్రమే మన దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మొదట సియోను ద్వారా దేవుడు మన కొరకై సిద్ధం చేసింది, లేదా సియోనుతో కొన్ని అనుసంధానం చేసినాడు, లింక్డ్ విత్ జయోన్. ఎందుకు అలాగ అనుసంధానం చేశాడు, వాటి ప్రత్యేకత ఏంటి, వాటి విశిష్టత ఏంటి అనేది ఇక్కడ వాక్యంలో కనీసం ఒక 5 విషయాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 149వ కీర్తన 5వ వచనం, 2వ వచనం, Psalm 149 verse 2. ఇశ్రాయేలీయులు తమను సృష్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ద పీపుల్ ఆఫ్ జయోన్. మొదటిది మనకు తెలుగులో సియోను జనులు అని రాశారు, ఇంగ్లీష్లో ద చిల్డ్రన్ ఆఫ్ జయోన్ అని రాశారు, అంటే సియోను పిల్లలు అని రాశారు. కనుక మొదటి సంగతి ఏంటంటే సియోను జనము, ద పీపుల్ ఆఫ్ జయోన్, ద చిల్డ్రన్ ఆఫ్ జయోన్, సియోను యొక్క జనులు. సియోను అనే మాట బైబిల్లో 160 సార్లకు పైబడే వ్రాయబడింది, మోర్ దెన్ 160 times. మొదట సియోన్ అనే పదం కూడా మనకు పర్వతం దగ్గరే తారసపడుతుంది. ద్వితీయోపదేశ కాండం, డ్యూట్రానమీ, నాలుగవ అధ్యాయం, చాప్టర్ 4 verse 48. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 48వ వచనం. మోషేయు చాలు, హెర్మోనను సియోను కొండ వరకున్న, హెర్మోనను సియోను కొండ. బైబిల్లో నాకు తెలిసి సియోన్ అనే మాట మొదటి ఇక్కడే ప్రస్తావించబడింది అనుకుంటా. ఇది దాదాపు 160 సార్లు పై చిలుక సియోన్ అనే మాట వ్రాయబడుతూ వచ్చింది. ఆఖరిగా 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 14 verse 1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. చాలండి, వాట్ ఏ క్లాసిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ల్యాంబ్ ఇస్ దిస్. ఈ గొర్రెపిల్ల యొక్క అందమైన వివరణ ఎంత చక్కగా చెప్పబడుతూ వచ్చింది చూడండి. కనుక సియోను కొండ మొదట ఇశ్రాయేలీయుల యొక్క స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతుంది, వారు స్వాధీనపరచుకునే స్థలాలు, ద ప్లేసెస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇక్కడ ఆఖరిగా ద పర్సన్ ఆఫ్ ఇజ్రాయెల్. ప్రకటన గ్రంథం 14:1 గొర్రెపిల్లగా యేసు ప్రభు కనిపిస్తున్నాడు. ఆయన పర్వతం మీద నిలువబడి ఉన్నాడు, కొండ కింద కాదు, కొండ మీద ఉన్నాడు. గొర్రెపిల్ల మొదట మన కొండ దగ్గరే కనిపిస్తుంది,
22వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము ఇస్సాకు బయలుదేరి మోరియా పర్వతానికి వెళుతున్నప్పుడు ఇస్సాకు నోట్లో నుండి వచ్చిన ఒకటే ఒక మాట, అప్పటిదాకా మాట రాలేదు. ఉదయాన్నే వెళుతున్నాం కదా డాడీ, నాన్న చలి పడుతుంది, నేను తర్వాత వస్తానులే అని చెప్పలేదు. లేకపోతే మనమే వెళుతున్నాం కదా, ఇంకెవడన్నా వస్తే బాగుండే అని చెప్పలేదు. ఆయన నోటి నుండి వచ్చిన మాటల్లో వ్రాయబడింది ఇది, వేర్ ఈజ్ ద ల్యాంప్ ఫర్ ద బర్న్ట్ ఆఫరింగ్, దహన బలి కొరకు గొర్రెపిల్ల ఏది? అప్పుడు అబ్రహాము చెప్పిన మాట, ద లార్డ్ విల్ ప్రొవైడ్, జెహోవా జీరే, ఆయనే చూసుకుంటాడు. కనుక గొర్రెపిల్ల మోరియా పర్వతాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మోరియా పర్వతం కూడా యెరూషలేములోని 7 కొండల్లో ఒక కొండ. ఇప్పుడు గొర్రెపిల్ల మనకి ఎక్కడ కనిపిస్తున్నాడంటే ప్రకటన గ్రంథం 14:1 సియోను కొండ మీద నిలువబడి ఉన్నట్లు గ్రంథస్థం చేయబడడం చాలా ఆశ్చర్యకరమైన సంగతి. అంటే గొర్రెపిల్ల కొండకు సంబంధించిన వాడు, మైదానానికి కాదు. కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు కొండకు సంబంధించిన వాడు, భూస్థలానికి కాదు. అంటే ఆయన పైవాడు, ఆయన అనంతుడు, ఆయన పైనుండి దిగి రాబోతున్నవాడు, దిగి వచ్చినవాడు, మనల్ని కూడా బయటికి తీసుకుని వెళ్ళాలని ఇష్టపడినవాడు. కనుక 160 సార్లు ప్రస్తావించబడిన ఈ సియోనులో మొదట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు పొందే స్వాస్థ్యం దగ్గర ప్రస్తావించబడింది. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో గొర్రెపిల్ల యొక్క ఉన్నత స్థానమైన ఆ సియోను పర్వతము మన జ్ఞాపకం చేస్తున్న సందర్భంలో అది ప్రస్తావించబడినట్లు మనం ఎరుగుదాం. ఇప్పుడు కీర్తనల దగ్గరికి వచ్చినప్పుడు ఈ సియోనుతో అనుసంధానమైన ఒక పదం ఏంటంటే సియోను జనము, ద చిల్డ్రన్ ఆఫ్ జయోన్, సియోను పిల్లలు. ఇక్కడ పిల్లలు ఎవరు సియోను పిల్లలు అయ్యారు? ఎవరు సియోను దగ్గరికి వచ్చినారు? ఎవరు సియోను కొండ మీద ఉన్న గొర్రెపిల్ల దగ్గరికి వచ్చినారు? వారు సియోను పిల్లలు. అనగా యేసు ప్రభు యొక్క శిలువ రక్తం దగ్గరికి వచ్చిన వారు పిల్లలు. చిల్డ్రన్ అనే పదము సాధారణంగా యోహాను సువార్త 1:12 రాయబడింది. తను ఎందరు అంగీకరించురో అనగా తన నామందు విశ్వాసముంచు ప్రతి వాడు నామందు విశ్వాసముంచు వానికి వారిని దేవుని పిల్లలొకటకైనా అధికారం అనుగ్రహించిన, గేవ్ అథారిటీ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కనుక దేవుని పిల్లలు, దయ్యం పిల్లలు. పిల్లలు 2 రకాలు కదా. ఇది దేవుని పిల్లలైన వారు అంటే ఆయన రూపంలో వచ్చిన వాళ్ళు. చేప పిల్లలు దేవుని రూపంలో ఉండరు, రొయ్యల పిల్లలు దేవుని రూపంలో ఉండరు. చేప పిల్లలు, రొయ్యల పిల్లలు మనుషుల రూపంలో ఉండరు, మనుషుల పిల్లలు వాటి రూపంలో ఉండరు. కనుక చేప పిల్లలు చేప రూపంలోనే ఉంటాయి, రొయ్యల పిల్లలు రొయ్యల రూపంలోనే ఉంటాయి, మనుషులు మనుషుల రూపంలోనే ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన యొక్క పిల్లలుగా చేయబడుతున్నారు. బహుశా నీకు యేసు ప్రభు అంటే తెలిసేమో, ఇలాంటి మీటింగ్లకు వస్తున్నాయేమో, వాక్యం చదువుతుండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, లేదా సండే క్లాస్లోనో యూత్ క్యాంపులోనో నీకు ప్రైజులు కూడా వస్తుండొచ్చు, బైబిల్ బాగా పరిచయం ఉండొచ్చు, మందిరాల్లో ఆ పనుల్లో కూడా నువ్వు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండొచ్చు. కానీ రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, మారు మనసు లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అనుకుంటారు మందిరానికి వచ్చేవాళ్ళంతా విశ్వాసులని, అలాగేం కాదండి. విశ్వాసులే కావచ్చు, సేవకులే కావచ్చు, బోధకులే కావచ్చు, సండే క్లాస్ టీచర్సే కావచ్చు, వారి పరిచారకులే కావచ్చు, కానీ వాళ్ళ పిల్లలు సాధారణంగా రక్షణ పొందుకుని ఉంటారు. దిస్ ఈజ్ ట్రూ, ఇది వాస్తవము. ఇంత గట్టిగా నేరుగా ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళని బాధ పెట్టాలని ఉద్దేశం కాదు. వారు రక్షణ పొందాలి, ఇంకా ఆశీర్వాదంలోనికి రావాలి. రక్షణ పొందకుండానే వాళ్ళు ఇంత పనులు చేస్తూ ఉండి ఇంత ఆశీర్వాదంలోనికి వస్తే వారు రక్షణ పొంది ఇంకా దేవుని కొరకు అందుబాటులో ఉండి ప్రభు కార్యాభివృద్ధి అంది ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటే ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీదకి దండిగా మెండుగా కుండపోతగా కురిసిపోతుంది కదా. ఎందుకు అది స్వీకరించకుండా నిరాకరిస్తారు? బహుశా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ కారణాలు వాళ్ళకి మస్తుగా ఉంటాయి. ఎందుకు ఇలాగ మీరు రక్షణ పొందట్లేదంటే మేము చూస్తున్నాం కదా మా అమ్మ నాన్న సంగతే, వాళ్ళ గొడవపడని రోజే లేదు. మేము చూస్తున్నాం కదా మా ఊర్లో ఉన్న సేవకుడు, పాస్టర్, ఎల్డర్స్ వాళ్ళందరూ, వాళ్ళ సంగతి మాకు తెలియదా ఏంటి? రక్షణ పొందే వాళ్ళ మాదిరి ఉండేదానికంటే రక్షణ పొందకుండా నా మాదిరి ఉండేది మంచిదని అనుకుంటారు. రక్షణ ఎందుకు పొందుతున్నాం అంటే రక్షకుడిచ్చిన ప్రేమను స్వీకరించడానికి. అందుకని ఆయన పేరు రక్షకుడు. ఆయనే యేసు. పాపుత్ముడైన మానవుని కొరకు దేవుడు భూమి మీదకి దిగి వచ్చి శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామహోని చెంత ఆసీనుడై ఉన్నాడు. ప్రకటన 14:1 గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉన్నాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక ప్రకారం అయితే ఆ మహామహోని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు నిలువబడి కాదు, నిలువబడి ఉన్నాడంటే అర్థం ఏంటి? తర్వాత మళ్ళీ మూమెంట్ ఏదో ఉంటుంది అని అర్థం.
అలా కూర్చున్నాడంటే అర్థం ఏంటి? ఇంకా విశ్రాంతిలోనికి వచ్చినాడు అని అర్థం. ఇప్పుడు హెబ్రీ పత్రిక ప్రకారము మహామహుని కుడి పార్శ్వం ఆసీనుడాయను. కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఏదో కార్యక్రమం అనేది జరుగుతుంది. టీచర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత కుర్చీ మీద కూర్చున్నారంటే ఏదో కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మొదట అటెండెన్స్ తీస్తారు. అటెండెన్స్ తీసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు ఉంటాయి. అసైన్మెంట్ చేసినారా, క్వశ్చన్లు అడుగుతారా, లేకపోతే పరీక్షలా, పిల్లలు ఏం చదివినారా, క్విజ్ పెడతారా, ఏం పెడతారా, తర్వాత కార్యక్రమాలు. కుర్చీ మీద కూర్చున్నారంటే అర్థం ఏంటంటే ఏదో కార్యక్రమం నిర్వర్తించబోతున్నారు అని. ఒక టీచరే అలాగే చేస్తున్నాడంటే ఇలాగ మనం అర్థం చేసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువు కూడా మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి మన కొరకే మానక విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు. ఇట్టివాడు మనకు సరిపోయినవాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందకుండా ఇంతకాలం జీవితాన్ని లాగుతూ వచ్చినావు. దేవుడు పొడిగించినాడు తన ఉచిత కృపను బట్టి. బహుశా మీ నాన్న అమ్మ ప్రార్థనలేమో, సంఘం యొక్క ప్రార్థనలేమో, సేవకుల ప్రార్థనలేమో, నీ కొరకే ఎవరో అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేసినట్లు కొండ మీద ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తున్నారేమో. అందుకే దేవుడిని ఆయుష్ను పొడిగించినాడు. ఆయుష్ అంతర్ధానము కాక మునిపే, మధ్యలోనే తొంచివేయబడక మునిపే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. అలాంటి ఆశీర్వాదంలోనికి వచ్చిన వారు ఏమవుతున్నారంటే సియోను జనము, ద పీపుల్ ఆఫ్ జయోన్, లేదా సియోను యొక్క పిల్లలుగా చేయబడుతూ ఉన్నారు. ఇది మనకు జ్ఞాపం చేస్తుంది సాల్వేషన్, రక్షణ. రెండవది చూస్తామా? కీర్తనలు 87:2, Psalm 87:2. థ్యాంక్ యూ. Psalm 87:2, 87వ కీర్తన 2వ వచనము. యాకోబు నివాసములన్నింటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రేమ. గేట్స్ ఆఫ్ జయోన్, సియోను గుమ్మములు. ఈ సియోను గుమ్మములు జ్ఞాపం చేసే సంగతి ఏంటంటే సెపరేషన్. గుమ్మం ఎందుకు పెడతాం? మొదటి పాయింట్, వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఇదే సెపరేషను అని అర్థం. రోడ్డుకి మా ఇంటికి ఇదే సెపరేషన్ అని అర్థం. ఇక్కడ మనం వచ్చే దగ్గర గేట్ పెట్టినారు కదా, దానికి రాసినారు దిస్ ఈస్ ద లార్డ్స్ గేట్. యెహోవా గుమ్మం. గుమ్మాలు బైబిల్లో కనీసం మనకు 5 రకాలు కనిపిస్తాయి. మొదటి యెహోవా గుమ్మం 118వ కీర్తన 20వ వచనం. రెండవది అంటే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా, పరలోకపు గుమ్మము 28వ అధ్యాయము ఆది కాండంలో యాకోబు బేతేల్ దగ్గర ఉన్నప్పుడు తెలుగులోనేమో పరలోకపు గవిని అని రాశారు. ఇంగ్లీష్లో ఏం రాశారంటే దిస్ ఈస్ ద గేట్ ఆఫ్ హెవెన్. అది పరలోకపు గుమ్మము. పరలోకానికైతే గేట్ ఒకటే ఉంటుంది, కానీ మూడవది వస్తే పాతాళము గుమ్మము. మత్తయి సువార్త 16లో ఉంది, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. 18 అనుకుంటే, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారము ఏకవచనమా, ద్వారములు బహువచనమా? ద్వారములు బహువచనం. గేట్స్ ఆఫ్ హెల్. పాతాళానికి గేట్లు ఉంటాయి అంటే చాలా ఉంటాయి. ముందు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం, అలాగే ఎన్ని ఉన్నాయో తెలియదు, బట్ చాలా, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. పరలోకానికి ఒకటే ఒక గేట్. దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్ అన్నారు, కానీ గేట్స్ ఆఫ్ హెవెన్ అన్నారా? దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్. యాకోబుకు తెలిసింది పరలోకము గుమ్మము సంగతి, లేదా పరలోక గేట్ సంగతి. కానీ యేసుప్రభు ఆ గేట్. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు అన్నాడు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం. ఎక్కడికి? గేట్ దగ్గరికి. గేట్ దగ్గరికి పోవాలంటే మార్గం ఉండాలి కదా. మార్గం లేకుండా గేట్ దగ్గరికి వెళ్ళలేము. కనుక ఆ గేట్ యేసుక్రీస్తు ప్రభువే. ఆయన అక్కడ మార్గం అయినాడు. గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గేట్ తీస్తే గేట్ లోపలికి వెళతాం. కనుక గేట్ మనకి ఏ జ్ఞాపం చేస్తుంది అంటే 3 విషయాలు జ్ఞాపం చేస్తుంది. మొదటిది ఏంటంటే సెపరేషన్. మీకి మాకి, రోడ్డుకి, ఈ స్థలానికి, మీ స్థలానికి, మా స్థలానికి. ఇది దాదాపు హద్దు మాదిరి. కాంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత గేట్ పెడతారు. సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం. రెండవది స్టేటస్. గేటును బట్టే మనం ఎట్లాంటి స్టేటస్ అని మనం పెట్టుకున్నట్లు గేట్లు పెద్ద పెద్ద విఐపీలు పెట్టుకోరు. విఐపీ గేట్లు చూస్తేనే మనకి అబ్బా ఏంటిది మ్యాజెస్టిక్. అసలు గేట్లు చూస్తేనే కళ్ళు తిరిగిపోయేటట్లు ఉంటాయి మనకి. దట్ ఈస్ ఆల్సో టాక్స్ అబౌట్ ద స్టేటస్. మూడవది ఏంటంటే
సేఫ్టీ, భద్రత. బయట ఏదంటే తిరిగే గాడిదలు, కుక్కలు, పాములు అవి ఇవి అన్నీ లోపలికి రాకుండా భద్రత ఉంటుంది. ఎవరన్నా దాడి చేసేవాళ్ళు, దొంగల గింగలు వాళ్ళు కూడా రాకుండా గేట్లు పెట్టింటారు. ఇంకా కొంతమంది గేట్లకు పైన ముళ్ళు పెట్టింటారు. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్ గేట్లు ఉంటాయి అనుకోండి, దానికి ఎప్పుడు పాయింటెడ్ పెట్టింటారు ఇట్లా రావడం మాదిరి. అంటే ఎవరు ఎక్కినా ఎవరు దూకినా అక్కడే కుచ్చుకునేస్తుంది వాళ్ళకి. కనుక ఈ 3 విషయాలు గేట్ని జ్ఞాపకం చేస్తాయి. ఇప్పుడు ఎన్ని గేట్లు చూసాం మనము? మొదటి గేట్ ఏంటి? యెహోవా గుమ్మము, గేట్ ఆఫ్ ద లార్డ్. రెండవ గేట్ ఏంటి? గుమ్మం ఏంటి? ద గేట్ ఆఫ్ ద హెవెన్, పరలోక గుమ్మము, దానికి ఒక్కటే. మూడవది ఏంటి? గేట్స్ ఆఫ్ ద హెల్, పాతాళపు ద్వారములు అని తెలుగులో రాశాడు. 1, 2, 3, 4 కాదు, ఎక్కడి నిండన్నా పోవచ్చు. ఎందుకంటే అది ఎప్పుడు హౌస్ఫుల్ కాదు. ఏ సినిమా వచ్చినా ఏం జరిగినా అన్ని గేట్లు పెట్టింటారు. నేను అనుకుంటా 360 డిగ్రీలు అన్ని గేట్లే ఉంటాయేమో, ఓపెన్ ఏమో, రావడం పోవడం. ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఫారిన్ కంట్రీస్లో మాత్రం ఆటోమేటిక్ గేట్లు, దగ్గరికి వెళ్ళిన వెంటనే అదే స్కాన్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనుషులు వచ్చేదాకా అలాగే పైన తెరుచుకొని ఉంటుంది అనుకుంటా. ఇంకెవరైనా మనుషులు రాకపోతే బహుశా ఆగిపోతుంది. రాకుండా ఉండడం అనేది ఉండదు, వస్తూనే ఉంటారు. అందుకే గేట్లు ఎప్పుడు తెరవబడి ఉంటాయి. మనలాంటి వాళ్ళు వెళితే మాత్రం బహుశా గేట్లు మూసుకుంటాయి. అందుకే పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరవనే వాక్యం గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. ఇప్పుడు 3 గేట్లు చూసా. 4వ గేట్ ఏంటంటే గేట్స్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేము గుమ్మములు. అది ఒక్కటి కాదు, 12 గుమ్మాలు మనకు కనిపిస్తాయి. నాకు తెలిసి నెహెమ్యా గ్రంథంలో మాత్రమే 3వ అధ్యాయంలో ఆ యెరూషలేము గుమ్మాల పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ అంతట్లో ఇక్కడే ప్రస్తావించినాడు. బహుశా ఇక్కడ లేకపోతే మనకి 12 గుమ్మాలు ఏంటి అని తెలిసిండేది కాదనుకుంటా. ప్రకటన గ్రంథంలో గుమ్మాల గురించిన వివరణ ఇచ్చిన, అసలు వాస్తవమైన యెరూషలేములో ఏ గుమ్మాల పేర్లేంటి అని తెలుసుకోవటానికి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం మాత్రమే మనకు దోహదపడుతుంది. ఇప్పుడు యెరూషలేము గుమ్మాలన్నీ అయిపోయిన తర్వాత 5వది ఆఖరిది సియోను గుమ్మము. ఇంకా ఇంటీరియర్కి వస్తాం. అంటే యెరూషలేము అంటే పెద్దది కదా, ఒక పట్టణం కదా. ఆ పట్టణం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే సెంటర్కి వచ్చేసినాం. ఇప్పుడు సియోను గుమ్మములు యెహోవాకి ఏంటవి? ప్రియము అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇష్టము. ఇంకా 2 పదాలు ఉంటాయి. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మార్చిలోన న్యూస్లో రాస్తారు ఏమనంటే, టీవీ ధర ప్రియమైంది, ఎలక్ట్రానిక్ గూడ్స్ ప్రియమైందంటే ఇష్టమైందనే. బికేమ్ ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ అంటే ధర పెరిగింది. అంటే ప్రియం అంటే 2 పదాలు అర్థం చేసుకోవాలి. మొదటిది ఏంటంటే వెరీ డియర్ అంటే అర్థం ఏంటి? మీకు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, కొడుకు ఎలాగుంటారో అది డియర్ అని అర్థం. మనం అందరినీ డియర్ అనము, అంటే చెంపలు పగులుతాయి వేరే వాళ్ళకి అని అంటారు. అందుకే మనం కొంతమందిని డియర్ అని అంటాం. డియర్ పేరెంట్స్, డియర్ సన్, డియర్ డాటర్, ప్రియమైన వారు. కొన్నిసార్లు ఏంటంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న సౌమ్యతను బట్టి డియర్ సార్ అనే కూడా మనము అంటూ ఉంటాం. కానీ ఇది బయటికి మాత్రం మనం అంటానికి లేదు. బయట లోకల్లో వ్యవహారిక భాషలు చాలామంది అనుకుంటారు అనుకో, ఇది సినిమాలోనో వీళ్ళు హౌ ఆర్ యూ డియర్ అంటారు. ఇది వాళ్ళకి చెల్లిపోతుంది, కానీ మనం చెల్లిపోదు. మనకి ఏం లేకపోయినా చెల్లిపోదు, ఇంకేమైనా ఉంటే ఇంక చెల్లుతుందా? కనుక సియోను యేసుప్రభు వారికి ఎలాంటిదంటే డియర్. ఇంక దీన్ని మీరే అర్థం చేసుకోండి, మీకు ఎట్లా నచ్చితే అట్లా. అంటే ఆయనకి చాలా ప్రియమైంది, వెరీ బిలవర్డ్. పరమగీతంలో చెప్పబడి నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. సో గేట్స్ ఆఫ్ ద జయన్ ఈస్ నన్ అదర్ దాన్ ద లార్డ్స్ డియర్, అండ్ ద లార్డ్ ఈస్ ద డియర్ ఆఫ్ ద గేట్స్ ఆఫ్ ద జెరూసలేం. గేట్స్ ఆఫ్ ద జయోన్ అంటే యేసుక్రీస్తు ప్రభు సియోను గుమ్మాలకి, సియోను గుమ్మం యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలాగంటే అంత ప్రియమైన అవినాభావ సంబంధంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందడం మాత్రమే కాకుండా ప్రత్యేకమైన జీవితం జీవించే క్రైస్తవుడు, సంఘములో ఉన్న విశ్వాసి, సంఘము యేసు ప్రభువు వారికి ఎలాంటిది? డియర్ చర్చ్, డియర్ బిలీవర్, డియర్ ఫ్యామిలీ, డియర్ అక్క, డియర్ అన్న, డియర్ సిస్టర్, డియర్ బ్రదర్. మిగతా వాళ్ళు ఏంటి? రక్షణ పొందినారు కానీ వాళ్ళు ప్రత్యేకమైన జీవితం జీవించట్లేదు. మరి వాళ్ళని ఏమో సంబోధించాలా? బ్రదర్ అండ్ సిస్టర్.
అక్క అన్న, తమ్ముడు చెల్లి, అన్న నాయన, దే ఆర్ నాట్ డియర్ ఫర్ ద లార్డ్. వారి యెహోవాకు ప్రేమ కాదు. అలాగే రెండోది ఏంటంటే దే ఆర్ ఎక్స్పెన్సివ్ పీపుల్ ఫర్ గాడ్. దేవునికి ఎంతో వారు విలువైన వారు. బైబిల్లో రాయబడింది కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యువర్ పర్చేస్డ్ నాట్ బై ద నాట్ బై ద ప్రెషియస్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్. ప్రశస్తమైన బంగారం వెండితో మీరు కొనబడలేదు, కానీ అమూల్యములు, నిర్దోషమును, నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తమైన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా మనం కొనబడ్డాం కనుక ద ప్రైస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ప్రైస్లెస్. ఇంకోసారి చెప్పనా, యేసు ప్రభు యొక్క రక్తపు విలువ వెలకట్టలేనిది, అమూల్యము. అలాంటి రక్తం ద్వారా ఆయన మనల్ని కొన్నాడు ప్రత్యేకమైన జీవితం జీవించడానికి. విషాదం ఏంటంటే మనము అనుదిన జీవితంలో మన కాలేజీలో, పొలంలో, ఊర్లో, మందిరంలో అటు ఇటు పనిచేస్తున్న, పరిచయం చేస్తున్న ఈ ప్రత్యేకతను, అంటే ఈ డిమార్కేషన్ లైన్, ఈ గేట్స్ ఎప్పుడో మనం కోల్పోయాం. ఇంకో మాటలో చెప్పాలంటే గేట్లన్నీ పగిలిపోయినాయి. కొన్ని ఇళ్ళు మీరు చూసింటారు కదా, గేట్ ఉంటుంది కానీ దానికి హింజ్ ఉండదు. హింజ్ అంటే మీకు తెలుసు కదా, మీరు ఏమంటారంటే కీలు అంటారు అనుకోండి, దాని మీదే గేట్ తిరుగుతుంది. దానికి గ్రీజ్ వేసి ఆయిల్ వేస్తే స్మూత్గా శబ్దం రాకుండా తిరుగుతుంది. దానికి గ్రీజ్ ఆయిల్ మనం వేయకోకుండా వర్షకాలంలో అలాగే తుప్పుపట్టిపోయింది అనుకోండి, అది కొద్దిగా తీస్తేనే గిర్ర అని శబ్దం వస్తుంది. తీసిన వెంటనే ఎవడో వస్తున్నాడో లోపల వాళ్ళకి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే దానికి గ్రీజ్ లేదు. మనకు కూడా గేట్లు ఉన్నాయి కానీ గ్రీజ్ లేదు. గ్రీజ్ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. స్మూత్నెస్ లేదు, ఆకర్షణ లేదు, శబ్దం ఎక్కువ ఉంది, తెరిచిన వెంటనే వినిపిస్తుంది. బయట వాళ్ళకి పక్కన వాళ్ళకి గేట్లు తీస్తున్నారు, ఎవరో వచ్చినారు చూడమాయ్ అని ఇంట్లో చెప్పేస్తున్నారు. అలాగే దాన్ని గ్రీజ్ చేసినారు అనుకో, తీసేటప్పుడు మూసేటప్పుడు ఏమి శబ్దము రాదు, నిశ్శబ్దంగా. అంటే విశ్వాసులు అలాగూ దేవుని కొరకు మౌనముగా ఈ యాత్రా జీవితాన్ని కొనసాగించి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వారికి ఉంటారు. అలాంటి గేట్లు ప్రభుకు కావాలి, శబ్దాలు చేసే గేట్లు కాదు. ఈ శబ్దాలు చేసే గేట్లు ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంటుంది, ఎందుకంటే దాన్ని మెయింటెనెన్స్ లేదు అని అర్థం. మనం కూడా రక్షించబడ్డంగానే మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు, మీరు బండి కొనడానికి మెయింటెనెన్స్ లేకపోతే, కారు కొని మెయింటెనెన్స్ లేకపోతే, ఆటో కొన్నారు మెయింటెనెన్స్ లేకపోతే, మొబైల్ కొన్నారు మెయింటెనెన్స్ లేకపోతే, మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఒక సైకిల్ కొన్నారు మెయింటెనెన్స్ లేకపోతే, దాన్ని ఎప్పుడో నెలకోసారో, 2 నెలలకోసారో, 3 నెలలకోసారో మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని అంతా శుభ్రం చేయించి నీళ్ళతో కడిగేసి ఆయిల్ వేసి బ్రేకులు, క్లచ్లు అన్నీ సరిగ్గా పడుతున్నాయి లేదా అన్నీ చూసుకుంటా ఉంటే కొంతకాలం వస్తే శబ్దం లేకుండా వస్తుంది. లేకపోతే మధ్యలో దారిలో ఆగిపోద్ది అది. ఇప్పుడు చాలామంది బిలీవర్లు కూడా మధ్యలో ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ఏం చేస్తావు? బండ్లు, మన దగ్గర ఉన్న ఆటోలు, వెహికల్స్ అవి స్టార్ట్ చేసి ట్రబుల్ లేకుండా పోయినంత దాకా ఎంత సుఖంగా ఉంటుందంటే, అబ్బా ఈ కారు ఎప్పుడో నేను కొని ఉండాల్సింది ఇప్పుడు కొన్నా, ఈ 2 వీలర్ ఎప్పుడో నేను కొని ఉండాల్సింది ఇప్పుడు కొన్నా, ఈ సైకిల్ ఎప్పుడో కొనాల్సింది ఇప్పుడు కొన్నా అని అంటాం పోయేదాకా. అది ఏదైనా దారిలో బ్రేక్ డౌన్ అయిపోయి రిపేర్ వచ్చిందా, అబ్బా ఎంత పొరపాటు చేసా బ్రదర్ జీవితంలో, కారు కొని, 2 వీలర్ కొని, ఇది ఆగిపోయింది, ఇక్కడ పోవట్లేదు, అక్కడి నుండి వేరే సహాయం తీసుకోవడానికి కూడా మనుషులు ఎవరు కనపడట్లేదు. ఇంకా రోజంతా దాని కొరకు ప్రయాసపడి చెమట కాడ్చి అప్పుడే మన ఇంట్లో నుండి ఫోన్ చేస్తుంది భార్య, ఎక్కడున్నారండి అని. నోరు మూసుకొని ఫోన్ పెట్టాయి. వాళ్ళ డాడీని వాళ్ళ కూతురు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తే, డాడీ ఎన్ని గంటలకు వస్తావని, ఎప్పుడో ఒకసారి సస్తానులే ఫోన్ పెట్టాయి. ఈ కోపంలో అందరి మీద కోపం వస్తుంది. భార్య మీదకి, భర్త మీదకి, కొడుకు మీదకి, వాళ్ళకి వీళ్ళకి అందరికీ కోపం వస్తూనే ఉంటుంది. అది బ్రేక్ డౌన్ అయింది. మరి దానికి కారణం భార్య ఏం కాదుగా, కొడుకేం కాదుగా, కూతురేం కాదుగా, ఆఫీసర్లేం కాదుగా, దాని నైజం అది, కారు నైజం అది బ్రేక్ డౌన్ కావడం అనేది. ఎందుకంటే మనం దాన్ని అలాగే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మనకు కూడా అంతే, ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ముందుకు సాగిపోతున్నాడు, బ్రేక్ డౌన్ అయిపోతున్నాం. దానికి మెయింటెనెన్స్ లేదు, గ్రీజ్ లేదు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, వాక్యం ద్వారా ప్రోత్సహించి పురుకొల్పబడినప్పుడు దైవికంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కార్లో వచ్చారండి మా వాళ్ళు. మేము అందరు కార్లో వెళ్ళామండి అక్కడికి. చాలా సరదాగా ఉందండి. కార్లోనే వెనక డిక్కీలో చేపలు పెట్టుకున్నారు, పేట్లు పెట్టుకున్నారు, గ్లాసులు పెట్టుకున్నారు, కూజలు పెట్టుకున్నారు. దాన్ని ఒక మినీ హౌస్గా తయారు చేసుకున్నారు బాగుపోయేదాకా. దేవుని ప్రజలైన విశ్వాసులు కూడా
ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నావిగేట్ చేయబడి ముందుకు వెళ్ళేంత దాకా ఈ జీవితం సౌభాగ్య జీవితం, ప్రియమైన జీవితం, ఇష్టమైన జీవితం. ఆగిపోతే తిరిగి యేసుప్రభు శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి మెకానిక్ ఆయనే, ఆయన బాగు చేసి తిరిగి మనల్ని ముందుకు నడిపించాలని కోరుతాడు. ఏ వ్యక్తి కూడా తన కార్ని స్క్రాప్కు పంపించాలని కోడు, ట్రాష్కి పంపించాలని కోడు. దాన్ని డబ్బులు పెట్టి కొన్నాడు కనుక అది ఇన్స్టాల్మెంట్స్లోనో ఈఎంఐలోనో క్యాషా ఎట్టో ఒకటి కొన్నాడు కనుక దాన్ని మ్యాక్సిమం వీలైనంత దాకా గరిష్టంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇంకా మెకానిక్ ఇది పనికి రాదు సార్, టైర్లు పోయినా, బ్రేకులు పోయింది, క్లచ్ పోయింది, పైన సీట్లు పోయినా, అన్నీ పోయినా, బయటికి తీస్తే ఎంత ఇంకా మీరు అని భయపెడితే తప్ప ఇంక ఈ కారు వద్దని అనుకుంటాం. మనం కొన్న కారు విషయమై చివరిదాకా అంత పట్టింపు ఉంటే యేసుప్రభు శిలువ రక్తం ద్వారా మనల్ని కొన్నాడు కనుక మన జీవితాన్ని కూడా ఆయన వెంటనే తీసి పడేస్తాడని అనుకోము. మనల్ని కూడా చివరిదాకా ఆయన పట్టించుకుంటాడు. అందుకని ఆయన అన్నాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను. సియోను యొక్క గుమ్మాల్ని ప్రత్యేకమైన జీవితం ద్వారా జీవింపచేసి అలాగ ముందుకు నడిపించాలని దేవుని యొక్క ఆశ. మనం అలాంటి గుమ్మాలుగా ఉంటూ లోకము నుండి ప్రత్యేకించబడి క్రైస్తవుడైన సాక్ష్యం కలిగి క్రీస్తు కొరకు ముందుకు పోవాలని దేవుని ఉద్దేశం. మూడో చూస్తామా? కీర్తనలు 137:3, Psalm 137:3. తెలుగు మీడియం చదవండి అమ్మా, ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కష్టం కదా అమ్మ. నేను చదువుతా. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలు ఒక దానిని మాకు వినిపించుడి అని మన వల్ల ఉల్లాసము కోరి. సియోను కీర్తనలు, సాంగ్స్ ఆఫ్ జయోన్, సాంగ్స్ ఆఫ్ జయోన్, సియోను కీర్తనలు. బబులోన్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు, ఇది తెలుగులో ఒక సామెత చెప్తారు చూడండి, పిల్లి కాట ఎలకు ప్రాణ సంకటం అన్నట్లు. ఎలక దొరికిన తర్వాత దానికేమి ఇంక తప్పించుకోలేని పోలేను కదా ఇక్కడి నుండి, పిల్లి చేతిలో నుండి అని ఎలక అనుకుంటూ ఉంటుంది. పిల్లికి మాత్రం చాలా సరదాగా ఉంటుంది, దొరికింది కదా అని. అలాగే ఇశ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళేమో పిల్లి మాదిరి కనిపిస్తున్నారు ఎవరికి? బబులోను వారికి. బబులోనీళ్ళేమో ఇశ్రాయేలీలేమో ఎలకల మాదిరి కనిపిస్తున్నారు, బబులోనీళ్ళకేమో పిల్లల మాదిరి అంటే క్యాట్ మాదిరి వాళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నారు, పాటలు పాడండి, పాటలు పాడండి, మీరు బాగా పాడతారు కదా, మీకు బాగా వచ్చు కదా, పాడండి అని. మనం సాధారణంగా పాటలు ఎప్పుడు పాడతామంటే సంతోషంగా ఉన్నప్పుడు పాడతాం. దుఃఖంగా ఉన్నప్పుడు సాధారణంగా పాటలు రావు. ఏదో మరీ దుఃఖంగా దావీదు అంత ఆత్మీయులైతేనే పాడతారు, యెహోవా నేను మిక్కిలి బాధలో ఉన్నాను, నన్ను విడిపించవా. ఇంక మనలాంటి మన టైప్ అంతా ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు ఆదివారం ఓ యేసు నీ ప్రేమ అనే పాట వస్తుంది. అన్నీ కష్టంగా ఉన్నప్పుడైతే ఇంకా పాటలన్నీ మోగబోద్ది, కరెంటు పోద్ది, మైక్ పని చేయకుండా అవుతుంది, స్విచ్ ఆన్లో పెట్టినా కూడా ఇది ఆఫ్ అయిపోతుంటుంది, ఇంకా పాటలు పాడటానికి ఏం రాదు. ఇశ్రాయేలీలు అలాంటి బబులోన్లో ఉన్నప్పుడు బబులోనీయులు వాళ్ళని పాటలు పాడమన్నారు. అవే సియోను కీర్తనలు. బాధించువారు, శ్రమ పెట్టువారనే పదాలకి రాసినారు కనుక ఈ సియోను కీర్తనలో వాళ్ళ కాంటెక్స్ని ఏం జ్ఞాపం చేస్తున్నాయంటే సఫరింగ్, బాధ, శ్రమ, వేదన, కృంగుదలను మనకు జ్ఞాపకం చేస్తాం. మన జీవితంలో బాధ కలిగినప్పుడు మనం ఎలాగ స్పందిస్తాం? నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనొచ్చు, అప్పుయిపోయి బాధల గురించి ఎందుకు చెప్తారులే బ్రదర్. కానీ కాటికి వెళ్ళేదాకా ఈ బాధలు మనల్ని నీడలా ఎంటాడుతూనే ఉంటాయి. నీడన్న ఇంట్లోకి పోతే ఆగిపోతుందేమో కానీ బాధ ఇంట్లోకి పోతే ఆగిపోదు. ఇంకా కొన్నిసార్లు ఎక్కువైతేనే ఉంటాయి. ఒకసారి దుఃఖము, ఒకసారి నవ్వు. ఇది క్రైస్తవ జీవితం యొక్క సమ్మిళితం. ఎందుకు మనకి ఎక్కువ కలుగుతాయంటే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంక బాధపడము. అంటే నరకం లేదు, పరలోకం ఉంది కదా, సంతోషం ఉంది కదా. యేసుప్రభుని ఎరగని వాళ్ళు అయితే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత వాళ్ళకి నరకం ఉంటుంది కనుక వాళ్ళకి ఇక్కడ తక్కువ జనరల్ కంపార్ట్మెంట్లో చూస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శ్రమ, బాధ అధికమవుతుందంట. అందుకే లూకాసు 16వ అధ్యాయంలో ఆ ధనవంతుడు అంటున్నాడు, వేదన పడి కేకలేసి తండ్రి, ఇలాంటి వేదన ఎక్కువైపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అయితే మనమైతే అక్కడ, లాజరు అయితే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు.
పరలోకం మనకు నెమ్మది సిద్ధపరుస్తుంది. అందుకే భూమి మీద ఈ కష్టాలు, బాధలు, వేదనలు, అవమానాలు ఇవన్నీ మనకు కలుగుతున్నాయి. ఈ శ్రమల్లో, ఈ బాధల్లో, ఈ ఇబ్బందుల్లో దేవుడే మనల్ని కరుణించి నడిపిస్తున్నాడు. యేసు ప్రభు మనందరినీ ప్రేమించి మన కొరకు ఆ సిలువలో ఆ శ్రమ, దుఃఖము, బాధ, వేదన అనుభవించినాడు. ఆయన వల్లే శ్రమ పొందిన వారు భూమి మీద ఎవరు లేరు, కించిత్ కూడా లేరు. అందుకే పౌలు చివర్లో పిలిపిలు అన్నాడు, క్రీస్తు శ్రమలలో పాలి భాగస్థుడు కావాలని కోరుతున్నాడు. పిలిపి 3 దట్ ఐ మే బీ ద పార్టేకర్ ఆఫ్ హిజ్ అఫ్లిక్షన్స్. ఆయన శ్రమలో, ఆయన బాధలో కొంతైనా ఒక విషయం అంతైనా ముగించక మనపు మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఆశీర్వాదము, శ్రమ, కలిసి వచ్చే జంట నగరాలు, జోడు గుర్రాలు, కవల పిల్లలు, ప్రాణ స్నేహితులు వారిద్దరు తిరుగుతూనే ఉంటారు. అది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే అది లేదంటే తప్పు కాదేమో. 3 విషయాలు మనం చూసినాం. మొదటిది చిల్డ్రన్ ఆఫ్ జయోన్, సాల్వేషన్, సియోను జనము, రక్షణ. రెండవది గేట్స్ ఆఫ్ జయోన్, సియోను గుమ్మములు, సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం. మూడవది సాంగ్స్ ఆఫ్ జయోన్, సియోను పాటలు, టాక్స్ అబౌట్ సఫరింగ్, శ్రమను జ్ఞాపకం చేస్తుంది. మన ఆధ్యాత్మికమైన జీవితంలో సియోన్లో నుండి ఆశీర్వాదం పొందుట కొరకై ఈ సియోన్ అనుభవంలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.